హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ. ఇది ఎట్టి పరిస్థితులలో మిస్ చేయకూడదు, ఎందుకంటే మంచి ఉపయోగకరమైన ఇంటర్వ్యూ ఇది. మనకు తెలుసు, మనకి ఏదైనా ఒక చిన్న జ్వరం వచ్చినా, చిన్న తలనొప్పి వచ్చినా వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటాం, లేదంటే క్యాప్సూల్స్ తీసుకుంటాం, లేదంటే ఇంజెక్షన్ తీసుకుంటాం, ఇంకా ఆయుర్వేదానికి వెళ్తే కషాయాలను తాగుతాము, ఇంకేదేదో చేస్తాం మనం. కానీ మీకు తెలుసా, చాక్లెట్లు తింటూ, బబుల్ గమ్ తింటూ కూడా ఇలాంటి చాలా వ్యాధులు నయం చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ మధ్య ఇప్పుడు అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఇదే మీకు పరిచయం చేయాలనుకున్నాను నేను. అంటే చాలా సింపుల్గా ఎన్నో అనారోగ్య సమస్యల్ని చాలా సింపుల్గా బబుల్ గమ్ లాంటి వాటితో, గమ్మీస్తో, లైక్ జెల్లీస్ లాగా ఉండే వాటితో అట్లా హ్యాపీగా సరదాగా మన వ్యాధులు నయం చేసుకోవచ్చు. మన ఈ కాన్సెప్ట్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ దుమ్ము లేపుతున్నాడు. తన సక్సెస్ స్టోరీయే ఇవాళ మన ఇంటర్వ్యూ. తను చిలుకూరి శ్రీచరణ్ ఈ యొక్క అవెంజర్స్ అనే కంపెనీ ద్వారా దాదాపు 8 ప్రోడక్ట్స్ని 2 రాష్ట్రాల్లో అద్భుతంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ ఇవి తీసుకోవడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈ యొక్క మంచి ఇంటర్వ్యూని కాబట్టే మీకు పరిచయం చేస్తున్నాను ఇవాళ శ్రీచరణ్ గారిని. సో మన స్టూడియోలో ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాను సార్. థ్యాంక్ యూ అండి. సూపర్. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు. ఎందుకంటే మీ సక్సెస్ స్టోరీ మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. లైక్ అంటే మామూలుగా టాబ్లెట్స్ తెలుసు కదా, ఇక మేము బోర్ ఎక్కిపోయి ఉన్నాం టాబ్లెట్లు వేసుకొని. రోజు చాలా మంది ఇన్ని తింటారు. సో బట్ అన్నిటికీ మీరు ఒక గొప్ప పరిష్కారం కనిపెట్టారు. సో హ్యాపీ. సో ఏంటి సార్ అంటే ఈ న్యూట్రాస్యూటికల్స్ కదా ఈ విభాగాన్ని, ఈ న్యూట్రాస్యూటికల్స్ ఏంటి అసలు? బేసిక్ గా న్యూట్రాసిటికల్స్ అంటే న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ సార్. అంటే ఇప్పుడు ఫార్మాసిటికల్స్ అంటేనేమో మెడిసిన్స్, సిరప్స్, ఇంజెక్షన్స్ అవన్నీ ఫార్మాసిటికల్స్ కిందకి వస్తాయి. న్యూట్రాసిటికల్స్ అంటే ఓన్లీ న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్. అంటే మనం రోజు రకరకాల ఫుడ్స్ తింటాము, నాన్ వెజ్ తింటాము, వెజ్ అని, కానీ ఫుడ్ తీసుకుంటాం ఎవ్రీడే. మార్నింగ్ టిఫిన్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేస్తాం కదా. దాంట్లో ఏవైతే మనం తింటే బాడీకి అందుతాయో, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఇవన్నీ ఏదైతే ఉంటాయో వాటిని మనం న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్ అంటాము. ఓకే. సో దాని ద్వారా అంటే మనం మెడిసిన్ వేసుకుంటేనే కాదు, మన రోజు తినే ఫుడ్ సరిగ్గా తింటే మనకి చాలా వ్యాధులనే క్యూర్ అయిపోతాయి. కరెక్ట్. అవును. సో అలా ఆలోచించి నేను 8 ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్లోకి తీసుకొచ్చాను విత్ లైపోజోమల్ టెక్నాలజీ. లైపోజోమల్ టెక్నాలజీ దిస్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ లైపోజోమల్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ సార్. అంటే ఏంటి లైపోజోమల్ టెక్నాలజీ అంటే? నార్మల్ గా లైపోజోమల్ టెక్నాలజీ అంటే లైపోజోమ్స్ అనేది ఒక టైనీ ఫ్యాటీ లిపిడ్ లా ఉంటుంది. అది ఎలా అంటే ఒక ఎన్కాప్సులేటెడ్ లేయర్ లో న్యూట్రిషన్స్ అన్ని పెట్టుంటాయి. అది ఎప్పుడైతే మనం బాడీలోకి ఇంటేక్ చేస్తామో డైజెస్ట్ అవ్వకుండా అది డైరెక్ట్లీ బ్లడ్ లో కలుస్తుంది. సో దాని వల్ల మనకి వేస్టేజ్ అనేది ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే. అంటే నాలాంటి సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పారా? మీరంటే సైంటిస్టులు కాబట్టి చెప్తారు, మాకు మామూలు వాళ్ళకి అర్థం. నార్మల్ మీకు అర్థమయ్యే విధానంగా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు చాలా తింటాం, మనం సప్లిమెంట్స్ తీసుకుంటాము, ఫుడ్, అన్నం తింటాము, టిఫిన్స్ తింటాము, ఏది తిన్నా మన కడుపులో డైజెస్ట్ అయిపోతుంది. డైజెస్ట్ అయిన తర్వాత ఏదైతే మిగులుతుందో అదే మన బ్లడ్ లోకి వెళ్ళి కలిసిపోతుంది, అదే మన బాడీకి అందుతుంది. కాకపోతే మాదేం చేస్తుంది అంటే, కడుపులో డైజెస్ట్ అవుతే మీకు వేస్టేజ్ లో చాలా మెటీరియల్ వెళ్ళిపోతుంది. సో మాది కడుపులో డైజెస్ట్ అవ్వకుండా డైరెక్ట్ వెళ్ళి బ్లడ్ లో కలుస్తుంది. ఆ ప్రొటెక్ట్ చేసే లేయర్ ఉంటుంది కదా కడుపులో కడగకుండా, దాన్ని లైపోజోమ్స్ అంటాము. సో ఒక్కసారి కడుపులోకి వెళ్ళాక డైజెస్ట్ అవ్వకుండా ఎప్పుడైతే బ్లడ్ లో కలుస్తుందో, మీకు ఎక్కడైతే ఇష్యూ ఉందో అక్కడికి వెళ్ళి యాక్ట్ చేస్తుంది. మీకు ఇప్పుడు హెయిర్ ఫాల్ అనుకోండి, B7 బాడీలో, సో అక్కడ వెళ్ళి యాక్ట్ చేస్తుంది. మనకి ఇప్పుడు విటమిన్ A ఐస్ కి, సో ఐస్ కి వెళ్ళి యాక్ట్ చేస్తుంది. నిద్ర, మెలిటనిన్ బ్రెయిన్ కి వెళ్ళి యాక్ట్ చేస్తుంది. అలా డిఫరెంట్ 8 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది మార్కెట్ లోకి లైపోజోమల్ టెక్నాలజీతో తీసుకొచ్చాను. సూపర్. అంటే మామూలు ఇట్లా ప్రోడక్ట్లు అనగానే మాకు చాలా గడ్డం, మీసాలు, తెల్లబడిపోయి ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటాం మేము ప్రోడక్ట్లు అనగానే. మీరు చూస్తే చాలా చిన్న పిల్లోళ్ళ ఉన్నారు. ఏంటి అసలు మీరంటే
మీ కాన్సెప్టా లేదంటే మీరు సైంటిస్టా ఏంటి మీ పరిచయం ఏంటి అసలు? యాక్చువల్లీ మాది వచ్చేసి కంప్లీట్ ఫార్మాసిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ సార్ మాది. అచ్చా అచ్చా, ఓకే. సో మా ఫాదర్ వచ్చి ఫార్మాసిటికల్స్, మాకు ఓన్ ఫార్మసీ ఉంది, కంపెనీ ఉంది, Oh, హీస్ very రన్నింగ్ హిస్ ఓన్ బిజినెస్. అచ్చా అచ్చా, సో కాకపోతే ఊరికే ఎవ్రీ టైం మెడిసిన్ తోనే కాకుండా ఫుడ్ తో కూడా క్యూర్ అవుతుంది అని చెప్పి న్యూట్రాసిటికల్స్ లో నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వండర్ఫుల్. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాస్టర్స్, నేను యూఎస్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చి ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేశాను. సూపర్. లైపోజోమల్ టెక్నాలజీ అనేది యూఎస్ లో చాలా ఫెమిలియర్. ఓకే మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ లో లైపోజోమ్స్ అనేది మిక్స్ చేస్తారు. ఓకే కాకపోతే ఇండియాలో లైపోజోమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే మెషినరీ లేక ఇండియాలో ఎవరు ప్రమోట్ చేయలేదు. బయట నుంచి తీసుకురావడం వల్ల ఇది కాస్ట్ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇంపోర్ట్ చేయించుకొని ఇక్కడ మనం మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అవును. చాలా మంది అది చేయడానికి చేయలేదు. కాకపోతే యుఎస్ లో టెక్నాలజీ చూసాక, ఎందుకంటే బేసిక్ గా ఎవరికైనా ఇన్స్టెంట్ కావాలి. ఇన్స్టెంట్ మీల్, మ్యాగీ 2 minutes లో అయిపోతుంది. ఇన్స్టెంట్ టిఫిన్ అంటారు, ఈ మధ్య కొత్తగా వస్తుంది, వేసుకొని వాటర్లో వేసుకొని కలిపి తినేస్తే సరిపోతుంది, మనకు బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది అంటారు. అవును. మనకి ఏదైనా మీరు ఇప్పుడు ఏ న్యూట్రిషన్ ప్రోడక్ట్ అయినా తీసుకుంటే అట్లీస్ట్ 4 to 5 months మినిమం వాడితే కానీ మీకు రిజల్ట్ అనేది కనిపించదు మార్కెట్లో. ఓకే. కాకపోతే అంతసేపు వాడండి అంటే మీరు ఈ రోజు ఉన్న ఊపు మనకి రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. అవును. అంతే కదా సార్. అవును, అవును. సో మీరు 3 to 5 months వాడండి, అప్పుడు రిజల్ట్ చూడండి అంటే ఈ రోజు అన్నమాట, రోజు గుర్తుండొచ్చు, అస్సలు ఉండకపోవచ్చు. అవును, కరెక్ట్. కాకపోతే ఇప్పుడు మీరు కొనాలి అంటే మీకు వచ్చిన ఇష్యూ ఇన్స్టెంట్ గా సాల్వ్ అవుతేనే ఏదన్నా. అవును. సో మన లైపోజోమల్ టెక్నాలజీ ఎలా అంటే ఇన్స్టెంట్ గా సాల్వ్ చేస్తుంది. అవునా? మీకు నిద్ర ఇష్యూ ఉన్నా గానీ, స్ట్రెస్ ఉన్నా గానీ, ఉమ్. మనకి హెయిర్ ఫాల్ ఉన్నా గానీ, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా గానీ, విత్ హయ్యర్ రిజల్ట్స్ ఇన్స్టెంట్ గా చూపిస్తుంది. ఓకే. ఇది యుఎస్ వాళ్ళు ఎప్పుడూ అడాప్ట్ చేసుకున్నారు ఈ టెక్నాలజీ. 1960s లోనే అడాప్ట్ చేసుకున్నారు. ఓకే. ఓ, అయితే ఇండియాకి ఇప్పటివరకు రాలేదు. 1960 లో అడాప్ట్ Yes, చేసుకున్న sir. ఫార్ములా ఇంతవరకు ఇండియాకి రాలేదు బికాస్ ఆఫ్ హై ఎక్స్పెండిచర్. దాని మ్యానుఫ్యాక్చరింగ్ అచ్చా, కాస్ట్ చాలా ఎక్కువ. ఓకే ఓకే. సో ఓకే. నేను యుఎస్ లో చదువుకున్నప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది, ఉమ్. ఆల్రెడీ ఈ ప్రోడక్ట్స్ అనేది నాకు కోవిడ్ నుంచే మైండ్ లో ఉండే ఇట్లాంటి ఒక ప్రోడక్ట్స్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఓకే. కోవిడ్ లో చూసిన సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వల్ల స్లీప్ ఇష్యూస్, బాడీలో విటమిన్ అవును. డెఫిషియన్సీ అని, ఐరన్ డెఫిషియన్సీ అని, బ్రెయిన్ బాగా ఫోన్ వాడడం వల్ల, బాగా వర్క్ చేసినప్పుడు ల్యాప్టాప్ చూడడం వల్ల ఆ ఎఫెక్ట్ వల్ల మనకి బ్రెయిన్ స్లో అవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది ఇట్లాంటి జనరల్ చిన్న చిన్న ఇష్యూస్ మీద మెడిసిన్ తో కాకుండా రోజు తినే ఫుడ్ తోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనుకోండి, అవును. చాలా మంది హ్యాపీగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అద్భుతంగా. కాకపోతే నాకప్పుడు ఆలోచించిన దాని ప్రకారం చూస్తే ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్. అంటే క్యూర్ చేయాలంటే 6 to 1 year యూసేజ్ మినిమం పడుతుంది. యూఎస్కి వెళ్ళాక ఈ లైపోజోమల్ టెక్నాలజీ చూసాక అనిపించింది ఇన్స్టెంట్ టెక్నాలజీ, ఇన్స్టెంట్ Wonderful, యూసేజ్, wonderful. ఇన్స్టెంట్ రిజల్ట్. సో ఎందుకు మనం ఇది తీసుకురాకూడదు అనిపించి అక్కడ జాబ్ అనేది క్విట్ చేసి ఇండియాకి వచ్చి ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వావ్, సూపర్. నాకు ఇంకా ఒక బేసిక్ డౌట్ ఉంది. సార్, ఫార్మాస్యూటికల్స్ అంటే ఏంటి, న్యూట్రాస్యూటికల్స్ అంటే ఏంటి? ఫార్మాస్యూటికల్స్ అంటే మెడిసిన్స్, అవును. టాబ్లెట్స్, క్యాప్సిల్స్, అవును. సిరప్స్, అవును. ఇంజెక్షన్స్, ఇవన్నీ ఫార్మాస్యూటికల్స్. ఆ, దీస్ ఆర్ మ్యాండేటరీ ప్రిస్క్రైబ్డ్. అవును. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాసి ఇచ్చేది ఫార్మాస్యూటికల్స్. అవును. ఇప్పుడు మీరు నార్మల్ గా మీరు ఎండలోకి వెళ్ళట్లేరు, అవును. మీరు ఏమనుకుంటారు, విటమిన్ డి తగ్గిపోయింది అనుకుంటారు. సో కొన్ని ఉంటాయి మనకి చూడంగానే అనిపిస్తుంది మన బాడీకి, ఇది ఓకే నాకు ఇది ఏదో డెఫిషియన్సీ వచ్చినట్టుంది. ఇప్పుడు గోర్లు చూసుకొని చాలా మంది అంటారు, అవును. గోర్లు రబ్ చేసుకుంటే నాకు ఐరన్ పెరుగుతుంది, అవును. ఐరన్ డెఫిషియన్సీ అవును. వస్తుంది. అదంతా ఏదో కల్పించారు కానీ అట్లుండదు. కానీ మనం అవును. గోర్లు చూసి చెప్పొచ్చు మనకి ఏ డెఫిషియన్సీ ఉంది అని. ఓకే. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీరు ఏమంటారు, ఐరన్ తీసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు ఏమనుకుంటారు, ఫుడ్లు ఎత్తుక్కుంటారు ఇమీడియట్ గా, అవును. స్పినాచ్ తిననా, ఆ కూర తిననా, ఈ కూర తింటే Correct. నాకు అవును. ఐరన్ వచ్చేస్తుంది అనుకుంటారు. అట్లా తిన్నా మీకు అబ్జార్ప్షన్ రేట్ అనేది చాలా తక్కువ బాడీకి. ఓకే, ఓకే. బికాస్ వన్స్ ఇట్ డైజెస్ట్ అది ఎలిమినేట్ చేస్తుంది ఓహో. మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్. ఉమ్. అలా కాకుండా ఈ లైపోజోమ్స్ తో మిక్స్ అయ్యా అనుకోండి, మీకు వేస్టేజ్ అనేది రాదు. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మీరు ఫుడ్ లో ఎత్తుకుంటున్నారో దోస్ ఆర్ న్యూట్రాసిటికల్స్. అది ఫుడ్ లో కాకుండా బయట నుంచి తీసుకుంటే సో న్యూట్రాసిటికల్స్. సప్లిమెంట్ రూపంలో ఇస్తారు Yes. మీరు, అట్లా ఇవ్వడమే న్యూట్రాస్యూటికల్స్. న్యూట్రాసిటికల్స్. ఓ, సూపర్ సూపర్. ఓకే, మీ నాన్నగారు న్యూట్రాస్యూటికల్స్, దాన్ని మీరు ప్రజలకు సేవ చేద్దామని ఫార్మసీ న్యూట్రాస్యూటికల్స్ లోకి వచ్చారు. ఎస్, దానికి ఒక మా ఫాదర్ పరిష్కారం. వచ్చేసి ఫార్మాసిటికల్స్, ఎస్, నాది వచ్చేసి న్యూట్రాసిటికల్స్. న్యూట్రాస్యూటికల్. రైట్ రైట్ రైట్. ఏంటి అంటే ఈ న్యూట్రాస్యూటికల్స్ లో మీరు ఎందుకు వచ్చారు, Mhm. ఏమేం ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు? చెప్పాను కదా సార్, బేసిక్ గా ఫుడ్ తోనే మనకి చాలా డిసీజ్ అని క్యూర్ అయిపోతాయి మనకి. సో ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, మీకు ఒక కోర్స్ ఇస్తాను నేను, ఎలాంటి Okay. ప్రిస్క్రైబ్, నేను ఒక డాక్టర్ అవును, అనుకో అవును. ప్రిస్క్రిప్షన్ ఇస్తాను మీకు, ఒక 30 days ఈ టాబ్లెట్స్ వాడండి అని. మీరు రోజు గుర్తు తెచ్చుకుంటారు, నాకేదో అయ్యింది నేను ఇది వాడాను, అవును. నాకేదో అయ్యింది కాబట్టి నేను ఇది రోజు వేసుకుంటున్నాను, మధ్యాహ్నం అంతే సాయంత్రం కదా. వేసుకుంటాం. అలా కాకుండా మీరు ఫుడ్ తిన్నారు, తినతో ఒక చాక్లెట్ తినండి, ఒక స్వీట్ తినండి అంటే అది ఏదైనా కానీ మనకు షుగర్ ఉన్నా హ్యాపీగా తీసి నోట్లో వేసుకుంటాం. అలానే ఫుడ్ తిన్న తర్వాత మనకి ఫుడ్ లో దొరకని డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయడానికి తెచ్చిన ప్రోడక్ట్స్ న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్. ఓకే దాంట్లో నేను టోటల్ 8 ప్రోడక్ట్స్ తెచ్చాను. ఓకే. హెయిర్ ఫాల్ కి,
నెయిల్స్ కి స్కిన్ కి కలిపి ఒక ప్రోడక్ట్ ఉంది, ఓకే. స్లీప్ కి ఒకటి ఉంది, ఉమ్, విటమిన్ సి ఒకటి ఉంది, ఓకే. ఐరన్ డెఫిషియన్సీకి ఉంది, ఓకే. స్ట్రెస్ కి ఉంది, మెమరీ బూస్టర్ కి ఉంది, ఓకే. అడల్ట్స్ మల్టీవిటమిన్ ఉంది, కిడ్స్ మల్టీవిటమిన్ ఉంది. ఓ సూపర్, ఇన్ని ప్రోడక్ట్స్. ఎస్ సార్, 8 రైట్. products. అయితే నాకు ఇంకో బేసిక్ డౌట్, ఇప్పుడు మామూలుగా ఫార్మాస్యూటికల్ టాబ్లెట్స్ తో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎస్ సార్. రైట్? సో మీ వాటికి ఉండవని ఏంటి గ్యారంటీ? సో లైపోజోమల్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఒకసారి ఇంటేక్ చేశాక మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో డైజెస్ట్ అవ్వదు అది. మీకు ఇప్పుడు ఏదైనా లైపోజోమ్స్ పక్కన పెట్టేసేయండి, అది కాకుండా ఏదైనా సప్లిమెంట్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు మన కడుపులో డైజెస్ట్ అవుతుంది. అవును. డైజెస్ట్ అయిన తర్వాత అది కిడ్నీస్ లో లివర్స్ లో ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రొసీజర్ లో అది డైజెస్ట్ చేయలేక అది ఇబ్బంది పడుతుంది చూడండి, అప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బయటికి వస్తాయి. ఆ ఓకే. సైడ్ ఎఫెక్ట్ అది ఎక్కడ పడుతుందో తెలియదు మనకి ఎఫెక్ట్, కానీ అక్కడ డైజెస్ట్ అయినప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ అని వస్తాయి. ఓకే. మనవి కడుపులో అవి డైజెస్ట్ కానిది, ఎలా అంటే ఫ్రీ ఫ్లో వెళ్ళిపోతాయి, అచ్చచ్చా. ఆ. కరిగిపోతుంది, జారిపోతుంది. ఓకే. జారిపోయి డైరెక్ట్ మనకి బ్లడ్ లో కలుస్తుంది కాబట్టి మీకు ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఉమ్, ఒక్కసారి బ్లడ్ లో రిలీజ్ అయ్యేదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి. ఓకే. మీకు ఎప్పుడైతే డైజెషన్ ప్రాసెస్ ఉంటుందో అప్పుడు జరిగిందే సైడ్ ఎఫెక్ట్స్ దేనికైనా. ఓకే. కాకపోతే మన కడుపులో డైజెస్ట్ అవ్వదు కదా, ఓకే. క్యాప్సిల్ బ్రేక్ అవ్వదు, ఓకే. డైరెక్ట్ బ్లడ్ లో కలుస్తుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వేస్టేజ్ అనేది ఉండదు. ఓకే. బాగుంది, మీరు చెప్పింది బాగుంది. మరి దీనికి సైంటిఫిక్ ఆథెంటికేషన్ ఏమైనా ఉందా, ఏదో ఊరికే? లేదు సార్, మన దానికి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. యుఎస్ఎఫ్డిఏ సర్టిఫికేషన్ ఉంది, ఆ, జిఎంపి ఉంది, ఐఎస్ ఉంది, హెచ్ఎస్సిసిపి ఉంది. ఓ, బేసిక్ గా ఏ గవర్నమెంట్ అంటే ఏ దేనికైనా ఫాసై లైసెన్స్ మ్యాండేటరీ. ఫుడ్ Okay. ఒకటి ప్రోడక్ట్ సేల్ చేస్తున్నామంటే గవర్నమెంట్ ఆ ప్రోడక్ట్ ఎన్ని డేస్ మార్కెట్లో ఉండాలో కూడా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకోండి సార్, ఎగ్జాంపుల్ మీరు మ్యానుఫ్యాక్చర్ ఏ రోజు అయింది, ఏ రోజు ఎక్స్పైర్ అవుతుందో చెక్ చేస్తారు. అవును. మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ 18 months ఉంటుంది, 12 to 18 months ఉంటుంది. అవును. కాకపోతే మా ప్రోడక్ట్ గవర్నమెంట్ 24 months వరకు సేల్ చేయొచ్చని అప్రూవల్ ఇచ్చింది. ఓ సూపర్. బికాస్ ఆఫ్ దట్ కెపాసిటీ అన్ని రోజులు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది దానికి, ఓకే. ఇష్యూ లేకుండా మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఓహో. డే 1 ఎలా వర్క్ అవుతుందో 24th month కూడా మీకు సేమ్ రిజల్ట్ వస్తుంది ఆ ప్రోడక్ట్ వల్ల. ఓకే. కానీ అన్ని రోజులు అయితే ప్రోడక్ట్ ఇంట్లో ఉండదు. ఉండదు. ఓకే. రైట్. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు. Yes, సో sir. అంటే 24 months వరకు వాడొచ్చు, Yes. ఎలాంటి ఇబ్బందులు Same, అంటే లేకుండా. ఒక బాక్స్ కి 24 months షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఆ, సో వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ 24 months ఎక్స్పైరీ ఉంటుంది మనకి. ఓకే. 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 రైట్. సో ఇప్పుడు మీరు 8 ప్రోడక్ట్స్ అన్నారు కదా, Mhm. నేను ఈ 8 ప్రోడక్ట్స్ గురించి అడుగుతాను ఒక్కొక్క Sure, దాని sure. గురించి. రైట్. సో ఫస్ట్ ప్రోడక్ట్ మీరు హెయిర్ గురించి Yes, చెప్పారు, sir. హెయిర్ లాస్ గురించి. బాస్, హెయిర్ లాస్ సంబంధించి మార్కెట్లో కొన్ని లక్షల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవును. అందరూ మోసం చేసే వాళ్ళే. అరచేతిలో వెంట్రుకలు వస్తాయని ఒకడు వేసుకుంటే ఇలా పెట్టుకున్నారంటే ఇక్కడ చేతికి కూడా తగలొద్దు, వచ్చేస్తాయి, చేతికి తగలకుండా వేసుకోవాలి. వేసుకోవాలి. చాలా ఇట్లా చేసి భలే మోసం చేస్తున్నారు మమ్మల్ని. మేము కొంటున్నాం, వాడుతున్నాం, మోసపోతున్నాం. సో ఏంటి ఇది ఇది దీనికి మీరే అస్యూరెన్స్ ఇస్తారు? మా ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ ఒకటే కాదు సార్, అది నెయిల్స్ కి హెల్ప్ చేస్తుంది, స్కిన్ కూడా హెల్ప్ చేస్తుంది. వెరీ గుడ్. బేసిక్ గా మీరు మార్కెట్ లో ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ఇంగ్రీడియంట్స్ తీసుకోండి, అంటే బేసిక్ గా చూసి కంటెంట్ చూడండి. అవును. మీకు దేంట్లో ఉన్న 4 to 5 ఇంగ్రీడియంట్స్ మాత్రమే కలుపుంటారు. దాంట్లో బయోటిన్ మ్యాండేటరీ, ఎందుకంటే Okay. హెయిర్ కి బయోటిన్ లేనిది మనకి హెయిర్ ఇష్యూ సాల్వ్ అవ్వదు. ఓకే. కాకపోతే వీఆర్ యూజింగ్ లైపోజోమల్ టెక్నాలజీ, ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి మా దాంట్లో టోటల్ 28 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం మేము. ఓకే. హెయిర్ ఫాల్ కి, నెయిల్ కి, స్కిన్ కి మూడింటికి కలిపి 28 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము. అండ్ నథింగ్ అడిషనల్ ఇంగ్రీడియంట్స్ యూజింగ్ ఇన్ ఇట్, ఓన్లీ ఫుడ్. ఓకే. బాడీకి మనకి హెయిర్ ఫాల్ అనేవి 2 రకాలు ఉంటాయి సార్. ఒకటి బాడీలో విటమిన్ డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు, లేదంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు. ఓకే. ఈ రెండిట్లో ఏదున్నా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, ఫేస్ డల్ అయిపోతుంది, అంటే చూడంగానే కొంచెం డల్నెస్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఇది మన బాడీలో విటమిన్ డెఫిషియన్సీ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ ఉంటే వచ్చే పరిణామాలు ఇవి మనకి. రైట్. సో మా దాంట్లో ఎట్లా అంటే డైరెక్ట్ గా ఏదైనా మీరు బయట నుంచి తీసుకున్న దానికంటే, ఇప్పుడు మీరు అవుటర్ అపియరెన్స్, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాం మనము, మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి, ఎందుకంటే 10 మంది చూస్తారు. ఎంతైతే అవుటర్ అపియరెన్స్ మీరు హెయిర్ కి, ఫేస్ కి అయితే పెడుతున్నారో, మీరు ఇన్నర్ అపియరెన్స్ నుంచి కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది ఒక బాడీ మీద. ఓకే. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చెట్టు తీసుకోండి సార్, చెట్టు బాగుంది చూడడానికి, మీరు పైనుంచి వాటర్ స్ప్రే చేస్తారు, అన్ని చేస్తారు, పండ్లు తెంపుకుంటారు, తింటారు, అంతా బాగానే. అదే రూట్స్ ఎండిపోయిన తర్వాత మీరు పైనుంచి వాటర్ పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? వెరీ నైస్. మా ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే మీ ఫస్ట్ మీరు రూట్స్ ని కాపాడుతుంది, దాన్ని టైటన్ చేస్తుంది. దాని తర్వాత చెట్టు ఎదగడము, పూలు, పండ్లు అన్ని అవే ఇచ్చేస్తుంది, అడగాల్సిన అవసరం లేదు. అప్పుడు బయట నుంచి మీరు చేసినా చేయకపోయినా అవసరం లేదు. ఓకే. ఇక్కడ ఒక్కసారి ఇన్నర్ బ్యూటీ డెవలప్ అయింది అనుకోండి, మీరు బయట నుంచి ఏం Automatic చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గ్లో ఇస్తుంది, Ah. హెల్దీనెస్ ఇస్తుంది, యాక్టివ్నెస్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. అంటే బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇవ్వాలి. పర్టికులర్ టైం ఎట్లా అంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నాను కావాలి ఇవ్వండి, బాగుంటుంది. కానీ అదే మీరు రోజు వేసుకొని తిరగలుగుతారా?
అది లేదు. అదే లోపల నుంచి ఒక్కసారి మీరు విటమిన్ డెఫిషియన్సీని క్యూర్ చేశారనుకోండి, బాడీ చాలా హెల్తీ అవుతుంది. సో మా హెయిర్ నెయిల్ స్కిన్ లో మేము ఏం చేస్తున్నామంటే విటమిన్ ఏ, బి, సి, డి, ఈఎన్కే, దాంతోపాటు మినరల్స్, ఐరన్, మెగ్నీషియం, ఇంకొచ్చేసి జింక్, ఇవి కూడా ఇస్తున్నాము. ఎందుకు అంటే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కలిస్తేనే మన ఇన్నర్ బాడీని డెవలప్ చేస్తుంది. అది వన్స్ అవి డెవలప్ అయ్యాయి అనుకోండి, మన బాడీ చాలా హెల్తీగా అనిపిస్తుంది. సో మేము టోటల్ 28 ఇంగ్రీడియంట్స్ ఇచ్చి హెయిర్ కి, నెయిల్ కి, స్కిన్ కి ప్రోడక్ట్ ఇస్తున్నాం. దీనివల్ల రిజల్ట్స్ ఏం కనిపిస్తాయి అంటే మనకి ఫస్ట్ మీకు అంటే ఇది ఎన్ని రోజులు వాడవచ్చు అని కూడా మీరు అడగవచ్చు. అదే నెక్స్ట్ అడగ. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ 1 month తీసుకోండి దీన్ని. ఎందుకంటే మీకు బాడీలో విటమిన్ డెఫిషియన్సీ చాక్లెట్ రోజుకొకటి, మీకు విటమిన్ డెఫిషియన్సీ వల్లనో దేని వల్లనో మీకు హెయిర్ ఫాల్ అనేది, స్కిన్ గ్లో అనేది పోయింది కాబట్టి రోజుకొకటి తీసుకోండి. ఫస్ట్ 1 month ఏం చేస్తుందంటే మీకు బాడీ ఇన్నర్ నుంచి డెఫిషియన్సీ అనేది క్యూర్ చేస్తుంది. చేసిన తర్వాత ఇంకొక 1 month మొత్తం క్యూర్ ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఫస్ట్ 1 month వాడినప్పుడు కనిపించే బెనిఫిట్స్ ఏంటిదంటే ఫస్ట్ హెయిర్ ఫాల్ ని అరెస్ట్ చేస్తుంది, దాని తర్వాత రీగ్రోత్ కి హెల్ప్ చేస్తుంది, దాని తర్వాత కొందరికి గోర్లు చాలా పల్సగా ఉంటాయి, ఇట్లా అంటే నిరిగిపోతాయి చాలా మంది, నెయిల్స్ ని స్ట్రెంథన్ చేస్తుంది, స్కిన్ గ్లో పెంచుతుంది. ఇప్పుడు ఒక 1 month బిఫోర్ 1 month ఆఫ్టర్ అంటారు కదా, ఒక 1 month మేము వాళ్ళు చూడకుండా మా ప్రోడక్ట్ కరెక్ట్ 1 month వాడి మేము చూసి చెప్తారు ఫేస్ లో గ్లో పెరిగింది, చేంజెస్ డైరెక్ట్ చూసి చెప్తారు మీకు. సో అంత రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఇది ఎంత కాలం వాడాలి అంటే మీరు ఒకవేళ ఫుడ్ నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకోండి, వాడుతూ ఉండాలి. లేదు నేను ఫుడ్ చాలా ప్రాపర్ గా తింటాను, టిఫిన్ చేస్తాను, లంచ్ చేస్తాను, డిన్నర్ చేస్తాను, పర్ఫెక్ట్ చేస్తాను అన్న వాళ్ళు మీరు మరి వాడుతూ ఫుడ్ డైట్ కూడా కంట్రోల్ చేసుకోండి. ఎలా అంటే స్కిప్ చేయకూడదు. ఎందుకంటే మన బాడీ సైకిల్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ 24 hours కి రీసెట్ చేస్తుంది బాడీని. న్యూట్రిషన్స్ ఉంటాయి కదా సార్, విటమిన్ ఏ, బి, సి, డి, ఎన్కే, మినరల్స్, యాంటాక్సిడెంట్స్ ఏమన్నా కానీ 24 hours తర్వాత రీసెట్ బటన్ కొట్టినట్టు అన్ని జీరోకి వచ్చేస్తాయి. మీరు ఆ రోజు ఏదో ఫుడ్ తింటారో మళ్ళీ దాన్ని వాటిని డెవలప్ చేస్తుంది. మీరు ఈ రోజు తినలే స్కిప్ చేశారనుకోండి, ఆ డెఫిషియన్సీ పెరగవు, మీకు అది డెఫిషియన్సీలోనే ఉంటుంది. అది మీకు రేపటికి ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు రేపు సరిగ్గా తినలేదు అనుకోండి, ఇంకా డెఫిషియన్సీ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, హెయిర్ మీద పడుతుండొచ్చు, స్కిన్ మీద పడవచ్చు, ఐస్ మీద పడవచ్చు, గోర్ల మీద పడవచ్చు, హెయిర్ మీద పడవచ్చు, బాడీ హెయిర్ మీద పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. అది డెఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. అలా కాకుండా ఫుడ్ పర్ఫెక్ట్ గా తింటూ మళ్ళీ 3 months వాడండి చాలు. సూపర్. సో 3 months వాడితే సరిపోతుంది. రైట్. తర్వాత నిద్రకు వద్దాం. నిద్ర అంటే మాకు తెలిసింది స్లీపింగ్ టాబ్లెట్స్. అలా 10 తినేసి చాలా మంది ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి. సో ఇవేంటి, ఇవే ఎలా పనిచేస్తాయి స్లీప్? బేసిక్ గా ఫస్ట్ నేను స్లీప్ వల్ల వచ్చే ఇష్యూస్ చెప్తాను. అసలు స్లీపింగ్ ఇష్యూ ఎందుకు వస్తుంది చెప్తాను. ఎట్లా వస్తుందంటే మనకి స్లీపింగ్ ఇష్యూ అనేది, ఇప్పుడు ఫ్రెండ్స్ బర్త్డే అంటారు, నైట్స్ పడుకోరు, నైట్ అవుట్స్ అంటారు, పడుకోరు, చాటింగ్ అంటారు, పడుకోరు, నైట్ షిఫ్ట్స్ చేస్తారు, పడుకోరు, సెమీ నైట్ షిఫ్ట్స్ చేస్తారు, ఇంటికి రాగానే నిద్ర, అంతసేపు వర్క్ చేసి వచ్చి ఒక్కసారి పడుకుంటే నిద్ర రాదు. సో ఈ ఇష్యూస్ ఉంటాయి కదా, ఇవి స్లోగా మనకి ఇన్సోమియాకి లీడ్ చేస్తుంది. స్లీపింగ్ డిసార్డర్స్ కి ఇన్సోమియా, ఏ స్లీపింగ్ డిసార్డర్స్ ఏవైతే అన్నిటికీ లీడ్ చేస్తుంది అది. సో దీనివల్ల మన ప్రోడక్ట్ ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే సార్, ఇది పడుకునే 30 to 45 minutes బిఫోర్ తీసుకుంటే చాలు. డే టైం యూజ్ చేయకూడదు, ఓన్లీ పడుకునే ముందే యూజ్ చేయాలి. ఈ గమ్మి ఒకటి తీసుకున్న తర్వాత ఫోన్ వాడకూడదు, టీవీ చూడకూడదు, బ్రైట్ లైట్స్ కింద ఉండకూడదు, ఒక డిమ్ లైట్ పెట్టుకొని పడుకోవాలి. 6 to 8 hours హ్యాపీ స్లీప్ ఉంటుంది, లేజీ మార్నింగ్స్ ఉండదు. సో ఇమ్మీడియట్ గా ఎఫెక్టివ్ గా ఉంటుంది. మీకు అది వర్కింగ్ ప్రాసెస్ కూడా చెప్తాను సార్. ఎలా అంటే ఇప్పుడు మీరు స్లీపింగ్ పిల్స్ తీసుకుంటున్నారు అనుకోండి, మీకు స్లీపింగ్ పిల్స్ ఎలా యాక్ట్ చేస్తాయి అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది. ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ దాన్ని డల్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు బాగా వర్క్ చేసి అలసిపోయినారు అనుకోండి, వద్దన పడుకుంటారు. అట్లా మీకు నిద్ర రానప్పుడు ఏం చేస్తుందంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం డల్ చేసి మీకు నిద్ర అనేది తెప్పిస్తుంది. కానీ మా ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మన బ్రెయిన్ లో మెలటినిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అది మీరు అంటే దాన్ని కంటిన్యూగా దాన్ని డిస్టర్బ్ చేసి దాని ఎట్లా అంటే రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది. మనకి స్లీప్ అనేది అసలు ఎలా జనరేట్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకి సాయంత్రం అవుతుంది, సాయంత్రం ఎంత ఒక 7 o'clock 8 o'clock స్లోగా చీకటి అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన లెఫ్ట్ అయ్యి చీకటిని తెలుసుకుంటుందో స్లోగా అది మెలటోనిన్కి పంపిస్తుంది. అప్పుడు ఎట్లా అంటే అది ఫస్ట్ స్లోగా ఒక దారలాగా స్లోగా మెలటోనిన్ రిలీజ్ చేసి 12 o'clock హెవీ ఫ్లోలో రిలీజ్ చేస్తుంది బ్రెయిన్లో. అప్పుడు మనం డీప్ స్లీప్లో ఉంటాం. మళ్ళీ పొద్దున అవుతుంది అనుకోండి, స్లోగా ఏం చేస్తుంది మెలటోనిన్ అనేది మనం మార్నింగ్ లేగానే ఫస్ట్ వాష్రూమ్ వస్తుంది, మనకి వాష్రూమ్ పోయి రాగానే ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి మీకు మళ్ళీ లేజీ మార్నింగ్స్ ఉండవు మనకి. సో ఈ మెలటోనిన్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో మనం దాన్ని బాగా డిస్టర్బ్ చేస్తాం.
నైట్స్ పడుకోక ఫోన్ వాడి లేట్ నైట్స్ అని ఉండడం వల్ల అప్పుడు అది ఏం చేస్తుంది, దానికి రిలీజ్ అవ్వాలా అవ్వద్దు, ఎందుకంటే అది అయినా మనం పడుకోవట్లేం కదా, ఇబ్బందిగా అట్లనే లేచి ఉంటున్నాం నిద్రపోకుండా, అదేం చేస్తుంది రిలీజ్ చేయడం మానేస్తుంది. ఈ రోజు కొంచెం రేపు కొంచెం అట్లా స్లోగా ఏం చేస్తుంది అంటే గ్రాడ్యువల్ గా రిలీజ్ చేయడం ఆగిపోయి అసలు రిలీజ్ అవ్వదు, మీకు నిద్ర అనేది రాదు. దెన్ యూర్ ఇన్సోమియా పేషెంట్. అప్పుడు మన ప్రోడక్ట్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే స్లోగా దాన్ని రెగ్యులేట్ చేస్తుంది, పోయి నీ ప్రాసెస్ ఇది రిలీజ్ అవ్వు ఈరోజు ఒక 2%, ఎందుకంటే ఫస్ట్ డే కదా సార్, ఎమ్మటే వేసుకున్న వెంటనే నిద్ర వస్తుందా అంటే మనది డ్రగ్ కాదు, ఇట్స్ న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్. సో ఈరోజు కొంచెం రెగ్యులేట్ చేస్తుంది, రేపు కొంచెం, అట్లా ఒక 1 month 45 days లో మీకు కంప్లీట్ గా రెగ్యులేట్ చేసి 100% అనేది రిలీజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. మీకు అప్పటి నుంచి మళ్ళీ మా ప్రోడక్ట్ వాడాల్సిన అవసరం లేదు. ఒక టైం తర్వాత ఎలా అంటే మీకు ఆ టైం అవ్వగానే మీకు నిద్ర అనేది స్టార్ట్ అయిపోతుంది, మీరు మార్నింగ్ హ్యాపీగా లేసారు, వర్క్ చేసుకుని మళ్ళీ రాత్రి పడుకుంటారు. ఇష్యూ అనేది 45 days తర్వాత ఇక వాడక్కర్లేదు అంటే డిపెండ్స్ అపాన్ ఇష్యూ సార్. ఇప్పుడు కొందరు 20 years నుంచి ఉంటారు, క్రానిక్ ఉంటే కష్టం. క్రానిక్ ఉంటే మా మాక్సిమం యూసేజ్ 6 months సార్, నాట్ మోర్ దెన్ 6 months. ఇప్పుడు 1 year 2 years 5 months చాలా చిన్నది కాబట్టి 1 month లో అయిపోతుంది. ఒకవేళ మీకు 20 years 15 years ఉంది అనుకోండి, అట్లీస్ట్ 4 to 5 months మినిమం యూసేజ్ చేయాలి, సెట్ అయిపోతారు. రైట్, అంతా బాగుంది. స్ట్రెస్ కూడా టాబ్లెట్లు ఏంటి అంటే స్ట్రెస్ కూడా ఉంటుందా? స్ట్రెస్ కూడా గమ్మేస్తున్నాయి మన దగ్గర. ఎందుకు అంటే ఇప్పుడు వర్క్ ఉంటుంది సార్, ప్రెషర్, అది ఎవరన్నా కానివ్వండి, ఒక బిజినెస్ పర్సన్ కానివ్వండి, ఒక స్కూల్, ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకోండి సార్, ఎగ్జామ్స్ అంటే భయపడతారు, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఒత్తిడి. ఎందుకంటే 2 times ఎట్లా అంటే ఇంట్లో మార్కులు రావాలని ఒకటి, నేను చదివింది గుర్తుండాలని ఒకటి. పెద్దవాళ్ళని తీసుకోండి, డెడ్ లైన్స్ అంటారు, జాబ్ అంటారు, మేనేజర్ దగ్గర అవి ఇంప్రెషన్ అంటారు, చాలా ఉంటాయి. బిజినెస్ అనుకోండి, గోల్, నేను ఈరోజు 10 సేల్ చేస్తే రేపు 20, ఎల్లుండి 100 గోల్స్, ప్రతిదానికి స్ట్రెస్సే. ఒక ఇంట్రోవర్ట్ ఉన్నాడు, బయట జస్ట్ మార్కెట్ లోకి పోయి ఒక కొనుక్క రాపో అంటే భయపడతాడు, స్ట్రెస్ ఫీల్ అవుతాడు, అయ్యో నేను ఇప్పుడు పోవాలని. స్ట్రెస్ అనేది ప్రతి చోట ఉంది, ప్రతి మనిషికి ఉంది. సో నేను ఏం ఆలోచించానంటే ఈ స్ట్రెస్ తగ్గించామనుకోండి, ఫస్ట్ ప్రాసెసింగ్ అనేది పెరుగుతుంది, మనకి బ్రెయిన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. సో స్ట్రెస్ ఎలా తగ్గుతుంది, ఫస్ట్ క్వశ్చన్ అందరికి వచ్చేది, అసలు ఎలా తగ్గుతుంది? అదే కదా, అశ్వగంధ. అశ్వగంధ తీసుకుంటే బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ ని తక్కువ చేస్తుంది. కానీ అశ్వగంధ తినలేరు, నో వన్ కెన్ హ్యావ్ 1 అశ్వగంధ డైరెక్ట్లీ. ఎందుకంటే అది ఎంత చేదు ఉంటుందంటే ఒక్కసారి నోట్లు వేసుకుంటే ఉంచేసే బాగుండు, ఫస్ట్ తీసేసే బాగుండు. నాలుక కూడా ఒక 2-3 hours వరకు ఖరాబ్ చేస్తుంది మనకి, అంతా ఉంటుంది. కానీ మేము అశ్వగంధాన్ని ఎలా ప్రాసెస్ చేసామంటే ఒక టేస్ట్ చేయండి సార్, నాకు స్ట్రెస్ తగ్గిపోద్ది ఇప్పుడు ఆబ్వియస్లీ. సో మన అశ్వగంధ ఎలా వర్క్ అవుతుంది అంటే, చూడండి చాక్లెట్లు ఇస్తున్నారు, బాగుంది ఇది. చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, నేను దాని యూజెస్ చెప్తాను వెంటనే. తప్పకుండా. వావ్, ఎవరైనా తినొచ్చు చక్కగా చాక్లెట్స్. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా అంటే దాన్ని అంత మోల్డ్ చేస్తాను తినేవాళ్ళం చిన్నప్పుడు. ఎస్ సార్, అలా ఉంటుంది. సో మా అశ్వగంధాన్ని చాలా మోల్డ్ చేసి మంచి టేస్ట్ తెచ్చాం. కానీ ఎక్కడ కూడా దాని ఏమంటారు, దాని యాక్టివ్నెస్ ని కోల్పోదు, అది ఎంత ఉందో అంత వాడేస్తుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. సో ఇది ఫస్ట్ ఏం చేస్తుందంటే మన అశ్వగంధ తీసుకున్న తర్వాత మన బ్రెయిన్ ని ఫస్ట్ రిలాక్స్ చేస్తుంది. ఎందుకంటే మనం స్ట్రెస్ వల్ల మల్టిపుల్ థింగ్స్ ఆలోచించడం స్టార్ట్ చేస్తాం, పని చేయదు, ఇది చెయ్యం, అసలు ఏ పని చెయ్యం, కానీ మల్టిపుల్ థింగ్స్ ఆలోచిస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే దాన్ని రిలాక్స్ చేస్తుంది, ఫస్ట్ బ్రెయిన్ ని రిలాక్స్ చేసి ఒక 30 to 45 minutes లో మొత్తం సెట్ చేసి దాని తర్వాత స్లోగా మళ్ళీ థింకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ 30 to 45 minutes మీ బాడీ రిలాక్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు రీథింక్ చేస్తారు, మళ్ళీ మీ వర్క్ మీరు కంటిన్యూ చేస్తుంటారు. నిజంగా స్ట్రెస్ కనుక తగ్గించగలిగితే బోల్డెన్ ఆత్మహత్యలను ఆపొచ్చు, మందు తాగడం ఆపొచ్చు, సిగరెట్లు తాగడం ఆపొచ్చు. నిజంగా ఇవన్నీ స్ట్రెస్ వల్లనే నేను తాగాలంటారు, స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను, ఒక పెగ్గేయాలి మామ అంటాడు ఇమీడియట్ గా. సో ఇవి కనుక తీసుకుంటే యూజ్ అవుతుంది. ఇంకొకటి, మన స్ట్రెస్ వచ్చేసి డైలీ యూసేజ్ అవసరం లేదు. ఇప్పుడు మీకు స్ట్రెస్ అనిపించింది ఒకటి వేసుకోండి, మళ్ళీ మీకు ఎల్లుండి అనిపించింది ఆ రోజు మాత్రమే వేసుకోండి, ఎవ్రీడేకి యూసేజ్ అవసరం లేదు మనకి స్ట్రెస్, అలా వర్క్ అవుతుంది. సూపర్. రైట్, ఇంకొకటి నిజంగా భలే ఉంది ప్రోడక్ట్, చాలా బాగుంది టేస్ట్. అయితే 4 తినేయచ్చు ఒకేసారి? ఏం కాదు సార్, న్యూట్రాసిటీ కాకపోతే మనీ వేస్ట్. అదే మనీ వేస్ట్ ఓకే, కానీ ఇప్పుడు ఇంట్లో పెడతాం
చక్కగా ఉంది, బాగుంది, పిల్ల అటు ఇటు నాలుగైదు పోయి జేబులు తినేస్తారు. వేసుకొని తినేసాడు అనుకోండి, పర్లేదు తినొచ్చు, ఏం ప్రాబ్లం రాదుగా. ఒకవేళ తిన్నా ఓన్లీ న్యూట్రిషన్స్ కాబట్టి కాబట్టి ఏం మనకి నష్టం లేదు. వేస్టేజ్ వెళ్ళిపోతుంది ఇమీడియట్ గా. Very ఎట్లా అంటే మీరు nice. ఒకసారి వాష్రూమ్ పోయి వచ్చారనుకోండి వెళ్ళిపోతుంది, ఎగ్జిట్ అయిపోతుంది super, బాడీలోకి. super. అది ఇష్యూస్ కావాలి. ఉండవు, ఎక్కడ ఇష్యూస్ ఉండవు వండర్ఫుల్ వండర్ఫుల్. Yes. సో ఓవర్ డోసేజ్ వల్ల కూడా అసలు. ఇప్పుడు Zero. స్లీపింగ్ పిల్స్ ఉన్నాయి అనుకోండి, Sir. చాలా మంది వాటిని మిస్యూజ్ చేస్తారు. అవును సార్. సో ఇవి 20 మింగినా ఏం కాదుగా. ఏం కాదు, న్యూట్రాసిటికల్ జస్ట్ ఎందుకంటే Very good, అది super. మెలిటనిన్ బ్రెయిన్ కి ఎంత తీసుకోవాలో అంత తీసుకున్న తర్వాత అది ఎమ్మటి ఎగ్జిట్ చేస్తుంది బాడీ నుంచి. అంతకంటే ఎక్కువ తీసుకున్నా అది యాక్సెప్ట్ చేయదు బాడీ, కరెక్ట్. ఎమ్మటి బయటకు తోసేస్తూనే ఉంటుంది మనకి. ఓకే ఓకే, సూపర్ సూపర్. నిజంగా వండర్ఫుల్ వర్క్ ఇది నిజంగా. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి నాకు బాగా నచ్చింది మెమరీ బూస్టర్. మెమరీ బూస్టర్ కనుక నిజంగా అందరు కనుక తీసుకుంటే ఇన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయో. సరే, మన మెమరీ బూస్టర్లు వచ్చేసి మనము ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ వాడాము. ఎందుకంటే Oh. మెమరీ అనేది ఓన్లీ జస్ట్ విత్ ఫుడ్ అనేది మెమరీని ప్రాసెస్ చేయలేము మనం. ఓకే, దానికి కొన్ని ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ యూజ్ అవుతాయి. అచ్చా అచ్చా. సో ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఇచ్చాం. ఇది ఎలా అంటే ఇది బేసిక్ గా మనకి మెమరీ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తాయంటే ఓవర్ ఫోన్ యూసేజ్, ఓకే మనుషులతోని కలవకపోవడం. ఓకే, సో దానివల్ల మనకి మెమరీ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు 10 మంది ఉన్నారు సార్, 10 ముచ్చట్లు పెట్టారనుకోండి, అవును. మీరు కొత్తగా ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తారు. అదే ఒకటే ఆ 10 మందితో మాట్లాడకుండా ఫోన్ చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ అవును ఫోన్ లోనే ఉంటారు, ఆ ఫోన్ అయిపోయింది, మీ అంతే. పని మీరు చేసుకుంటారు. అవును. ఊకే ఫోన్ యూజ్ చేయడం వల్ల బ్రెయిన్ అనేది డల్ అవుతుంది. ఓకే ఓకే సో అలా కాకుండా మనకి ఇది ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ ని థింకింగ్ పవర్ ని పెంచుతుంది, ఓకే. ప్రాసెస్ బాగా చేస్తుంది. సో బ్రెయిన్ ని లేజీ ఉండనివ్వదు, యాక్టివ్ చేస్తుంది. ఎట్లా అంటే కొత్తది నేర్చుకోవాలి, కొత్తది తీసుకోవాలి, కొత్తది మాట్లాడాలి. ఎందుకంటే 10 మందితో కలిసినప్పుడు సైలెంట్ ఉండకుండా కొంచెం యాక్టివ్నెస్ పార్టిసిపేట్ చేయడానికి అది బాగా యూస్ అవుతుంది మనకి. ఓ, అంటే నాకు ఇది చెప్పండి, మతిమరుపు వాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు, వాళ్ళకి పని చేస్తుందా? బాగా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు సార్, అవును. మన ఇది ఏజ్ గ్రూప్ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వాడొచ్చు అంటే 3 years నుంచి 60+ వరకు ఎవరైనా వాడొచ్చు. వావ్. మనకి పిల్లలకి ఎంత మెమరీ అయితే ఉంటుందో ఏజ్ పెరిగే కొద్దీ మళ్ళీ అదే మెమరీ వస్తుంది మనకి. ఆ, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మనం అన్ని మర్చిపోతా మర్చిపోతా ఉంటాం, ఉంటాం. స్లోగా అవును, పోతుంటాయి అవును, కదా. అవును. ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మీరు ఇప్పుడు ఏదన్నా పని చేశారు, టక్కున పెన్ను తీసి అక్కడ పెడతారు, వెళ్ళిపోతాం. మనం అది సబ్ కాన్షియస్ లో పెట్టేస్తాం కానీ అవును, మనకి మర్చిపోతాం. రిమెంబరెన్స్ ఉండదు. అవును. ఎక్కడ పెట్టానని ఇల్లంతా ఎత్తుకుతాం కానీ అది ఎక్కడ పెట్టాం గుర్తుండదు. కాకపోతే ఇది ఎట్లా అంటే కొంచెం బ్రెయిన్ యాక్టివ్ ఉంచుతుంది. పెట్టాం కదా, అవును అక్కడే పెట్టావు అని ఎమ్మటే సిగ్నల్ అని తీయడం ఓ, చాలా బాగా పనిచేస్తుంది ప్రోడక్ట్, Okay. బికాస్ ఆఫ్ లైపోజోమల్ టెక్నాలజీ. ఓహో. అంటే ఇంటేక్ కూడా అంతే ఫాస్ట్ ఉంటుంది మనకి. ఓకే ఓకే ఓకే. విటమిన్ సి సార్ మాకు మార్కెట్ లో చాలా ఉన్నాయిగా, అంటే చప్పరించే బిళ్ళలు అవి Yes, కూడా sir. ఉన్నాయి కదా, అవి కూడా టేస్ట్ ఉంటాయి అవి కూడా. ఆబ్వియస్లీ సో ఏంటి మరి తేడా? తేడా చెప్తాను సార్. ఆ, మీకు విటమిన్ సి అనేది బాడీకి పర్ డే 80 mg 80. mg బాడీ తీసుకుంటుంది. ఓకే. అంటే ఉంటుంది కదా సార్, ప్రతి దానికి ఒక లిమిట్ అనేది లిమిట్ ఉంటుంది. ఉంటుంది కదా, అవును. బాడీ ఎవ్రీ హ్యూమన్ బాడీకి పర్ డే కావాల్సింది 80 mg. ఓకే. కానీ మీరు మార్కెట్ లో చూస్తే విటమిన్ సి 10,000 mg కూడా దొరుకుతుంది మీకు. 10,000 mg. 10,000 mg కూడా దొరుకుతుంది. సో ఓకే. ఇప్పుడు మీరు 10,000 mg నా మొత్తం ఒకటేసారి వచ్చేస్తుంది, ఓవర్ నైట్ లో తీసేసుకున్నాను కొని వేసుకుంటారు. ఆ, అది ఏం చేస్తుంది సార్, 80 mg తీసుకొని మిగతా ఏతుందో అంతా పడేస్తుంది. వేస్టేజ్ లో వాడేస్తుంది. ఆ, కాకపోతే ఇక్కడ వచ్చే మీకు సైడ్ ఎఫెక్ట్ చెప్తాను. అప్పుడు ఏం చేస్తుంది, మీది 80 mg తీసుకుంది సార్, తీసుకుంటే మిగతాది ఎంత ఆబ్వియస్లీ 9,000 చేంజ్, 9,900 అండ్ చేంజ్ ఉంటుంది అది అవును, బాడీలో. అవును. అదంతా ఏం చేయాలి, కడుపులో ఫస్ట్ డైజెస్ట్ అవ్వాలి. అవును. మీకు వేస్టేజ్ లోకి వెళ్ళాలంటే ఎలా సార్, కడుపులో Digest డైజెస్ట్ అవ్వాలి, అవ్వాలి, మీకు అవును. వేస్టేజ్ లోకి వెళ్ళదు అది. అవును. సో మీకు కడుపులో డైజెస్ట్ అవ్వాలి. కడుపులో డైజెస్ట్ అప్పుడు మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే విటమిన్ సి ఆ పవర్ ఉంటుంది దానికి, Okay, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి మీకు స్టార్ట్ చేస్తుంది. ఓహో. అది స్లోగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి లీడ్ చేసి ఏది తిన్నా అంటే పొట్టు బిప్పడం, అవును అవును. ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటిని లీడ్ చేస్తుంది మనకి విటమిన్ సి వచ్చేసి. ఓకే ఓకే. సో మన విటమిన్ సి ఎలా అంటే లైపోజోమల్ విటమిన్ సి తో పాటు లైపోజోమల్ జింక్ కాంబినేషన్ ఇస్తున్నాం. ఓకే. మనది ఎలా అంటే కడుపులో డైజెస్ట్ అవ్వకుండా బ్లడ్ లో కలుస్తుంది కాబట్టి మనం ఇంకెక్కువ కూడా ఇవ్వట్లేదు. బాడీకి 80 mg కావాలి కదా, మనం 80 mg ని ఇస్తున్నాం ఓ, మన విటమిన్ సి. అచ్చా అచ్చా. ఎగ్జాక్ట్ 100% అబ్జార్ప్షన్ ఉంటుంది, మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు, ఏ ఇష్యూస్ ఉండదు, హ్యాపీగా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి విటమిన్ సి వల్ల ఇష్యూ ఇంకోటి చెప్పనా సార్ మీకు, విటమిన్ సి అనేది బాడీలో సింథసిస్ అవ్వదు. ఓకే. మీరు ఏ విటమిన్ మినరల్ తీసుకున్నా బాడీకి అది జనరేట్ చేసుకునే పవర్ ఉంటుంది. కానీ ఒక్క విటమిన్ సి మాత్రం అవ్వదు, ఎప్పుడైనా బయట నుంచి ఇంటేక్ చేయాల్సిందే. ఓ, అంటే ఫ్రూట్స్, ఆ, వెజిటేబుల్స్. ఫ్రూట్స్ వచ్చేసి మనకి ఆరెంజ్ ఒకటి, లెమన్ ఒకటి, దీంట్లో Okay. మనకు విటమిన్ సి దొరుకుతుంది. కానీ అంత మనం పులుపు తీసుకున్నాం అనుకోండి, కడుపులో గ్యాస్ బగ్గ మండడము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇలా మనకు బెనిఫిట్ ఉందా అంటే 20%. ఓకే. మన బాడీ అబ్జార్ప్షన్ 20% ఉంటుంది. అవును. మళ్ళా సైడ్ ఎఫెక్ట్, మళ్ళీ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండదు, మళ్ళీ కొత్త దానికోసం ఎత్తుక్కోవాలి. సో మా Okay. విటమిన్ సి ఎలా అంటే 100% అబ్జార్ప్షన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. రైట్. ఇంకో డౌట్ నాకు, ఇప్పుడు మీ దాంట్లో
కిడ్స్ మల్టీవిటమిన్ ఉంది, తర్వాత అడల్ట్స్ మల్టీవిటమిన్ ఉంది. అవి వేరు వేరుగా ఇచ్చారు. అవును సార్. సి విటమిన్ వేరుగా ఇచ్చారు. అవును సార్. ఇదేంటి సి విటమిన్ ఇందులో ఉండదా? మల్టీవిటమిన్ టాబ్లెట్ ఉంటుంది. కాకపోతే కాంబినేషన్స్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది కదా సార్. అంటే ఇవి కలపవచ్చు, ఇవి కలపకూడదు అని మనకు కొన్ని ఉంటాయి. ఓకే. సో అకార్డింగ్ టు R&D రూల్స్ మనకి ఎలా అంటే ఇవి మాత్రమే కలపాలి, ఇంతింత క్వాంటిటీ, అంటే ఈ చార్ట్ కలిపారనుకోండి వీటిలో ఇవి మాత్రమే ఇంతింత ఉండాలని రూల్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనం అన్నట్టు 80 mg మల్టీవిటమిన్ లో కంప్లీట్ 80 mg ఇవ్వలేం మనం. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే అట్లా ఇచ్చినా కూడా మనకు గమ్మి ఫామ్ అవ్వదు, అదొక ఇష్యూ వస్తుంది. సో అవి గైడ్ లైన్సెస్ చూసుకోవాలి, ఈ గైడ్ లైన్సెస్ రెండు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి కిడ్స్ మల్టీవిటమిన్ అన్నారు, మనకి ఇప్పుడు అడల్ట్స్ కి ఇచ్చినట్టు కిడ్స్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి, కిడ్స్ కి హాఫ్ టాబ్లెట్ ఇస్తాం మనం, కంప్లీట్ ఇవ్వం. అడల్ట్స్ మాత్రం మొత్తం తీసుకుంటాం. సేమ్ న్యూట్రాసిటికల్స్ లో కూడా అంతే, కిడ్స్ కి అంత అబ్జార్ప్షన్ ఉండదు, వాళ్ళకి అవసరం లేదు. విటమిన్ ఏ బాడీకి మనం విటమిన్ సి ఉంది 80 mg ఇస్తున్నాము, అదే కిడ్స్ కూడా 80 mg ఇస్తా అంటే కుదరదు. 40 mg మోర్ దెన్ ఎనఫ్ టిల్ 15 years. ఆఫ్టర్ 15 years 80 mg సరిపోతుంది. ఆ పరంగా చూసుకుంటే కిడ్స్ చార్ట్ సెపరేట్ ఉంటుంది, అడల్ట్స్ చార్ట్ సెపరేట్ ఉంటుంది. అదే కిడ్స్ ది అడల్ట్స్ కి ఇచ్చారనుకోండి 50% దొరుకుతుంది బాడీకి, సో పని చేయదు వాళ్ళకి అలా అని. సో మన కిడ్స్ మల్టీవిటమిన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్, బాడీ డెవలప్మెంట్, మజిల్ డెవలప్మెంట్, దాంతో పాటు మనకి గ్రే హెయిర్ రాకుండా హెల్ప్ చేస్తుంది పిల్లలకి. సో ఎలా అంటే కంప్లీట్ ఒక గుడ్ హెల్దీ కిడ్నీ జ్యూస్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటుందో ఒక్క గమ్మిలో దొరుకుతుంది వాళ్ళకి. రోజు ఒక గమ్మి తీసుకున్నారు, జీరో సైడ్ ఎఫెక్ట్స్, హ్యాపీగా వాడచ్చు ఎవరు వాడాలనుకున్నారు. విటమిన్స్ ఇస్తున్నారు, ఐరన్ డెఫిషియన్సీ మాత్రం సెపరేట్ గా మళ్ళీ ఇంకొక టాబ్లెట్ ఇచ్చారు. సో అన్ని మినరల్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే బేసిక్ గా ఐరన్ అనేది పెద్ద ఇష్యూ సార్ మార్కెట్ లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ లేడీస్ ని తీసుకుందాము, PCOD ఇష్యూస్ ఉన్నాయి, మెన్సెస్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల వాళ్ళు బ్లడ్ ఎక్కువ లాస్ అవుతారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు బ్లడ్ ఎక్కువ లాస్ అవుతారు. బ్లడ్ అనేది ఇప్పుడు మనం మేల్స్ అనుకోండి, బ్లడ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి పోతుంది బాడీలో నుంచి, కాబట్టి మళ్ళీ జనరేట్ అవ్వడానికి మోర్ దెన్ టైం పడుతుంది. సో ఐరన్ అనేది వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు బేసిక్ గా డైరెక్ట్ ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నారనుకోండి మనకి ఏం చేస్తుందంటే మోషన్ బ్లాక్ రావడము. ఐరన్ కడుపులో కరగదు, ఎందుకంటే ఇట్స్ ఐరన్, అది కడుపులో కరగదు. బాగా ప్రాసెస్ చేయడం వల్ల అది ఏం చేస్తుంటే మోషన్ బ్లాక్గా రావడము, కడుపు పెయిన్ రావడము, కడుపులో ఉండిపోవడము, ఇట్లాంటి ఇష్యూస్ అని చేస్తాయి. మన ప్రోడక్ట్ అలా కాదు, కడుపుకి సంబంధమే లేదు, డైజెస్టివ్ సిస్టమ్ని బైపాస్ చేసి బ్లడ్లో కలుస్తుంది కాబట్టి అసలు ఏ ఇష్యూస్ లేకుండా ఐరన్ ఇంక్రీజ్ చేస్తుంది. మీరు ఇంత సఫర్ అయ్యి కూడా ఐరన్ టాబ్లెట్స్ వల్ల మీకు వచ్చేది 20% అబ్జార్ప్షన్ మాత్రమే. మీరు ఒకవేళ 100 mg తీసుకున్నారు అనుకోండి, 20 mgనే పట్టుకుంటుంది బాడీ, కానీ మీకు ఆ 20 mg కూడా బాడీ తీసుకోదు. బికాస్ మేల్స్కి వచ్చేసి 13 to 17, ఫీమేల్స్కి వచ్చేసి 12 to 15 బాడీకి కావాల్సింది. సో మేము ఆన్ యావరేజ్ 15 mg ఇస్తున్నాం. ఎంత కావాలో అంతే చాలు, మీకు 15 mg అబ్జార్ప్షన్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు డైజెషన్ లో ప్రాసెస్ అవ్వడం వల్ల మీకు ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో దాని బదులు ఇది హ్యాపీగా తీసుకుంటే, ఇంకోటి మా దానివల్ల మేజర్ బెనిఫిట్ చెప్పనా సార్, మీకు 4 months ఒక ఐరన్ టాబ్లెట్స్ కంటిన్యూగా వాడితే వచ్చే బెనిఫిట్ మరి 1 month లో 2 grams ఆఫ్ హిమోగ్లోబిన్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇట్స్ ప్రూవ్డ్. అది కూడా ఒక డెలివరీ అయిన ప్రెగ్నెంట్ లేడీ వాడి ఇచ్చిన రిజల్ట్ మాకు అది. అంటే బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది కదా, తనకి ఆల్మోస్ట్ లైక్ 10 లోకి పడిపోయిన తర్వాత తను 1 month కంటిన్యూగా మాకు కోర్స్ వాడితే తనకి 1.8 grams ఆఫ్ బ్లడ్ పెరిగింది తన బాడీలో. అంటే ప్రెగ్నెంట్ లేడీకి అంత పెరిగితే రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ పెరుగుతుంది కదా, మనకి చాలా బెనిఫిట్ అది. సో ఇవి 8 products. ఎస్ సార్, అంతేగా. సో ఈ 8 ఒకే రోజు వాడొచ్చా? అంటే ఒక దాంట్లో ఉండదు, ఇంకో దాంట్లో ఉండదు. ఎందుకంటే అశ్వగంధ, దేంట్లో అశ్వగంధ ఉండదు, ఎందుకంటే మీకు దేనికి బ్రెయిన్ రిలాక్స్మెంట్ అవసరం లేదు. కిడ్స్ కి కిడ్స్ ఒకటి ఉంది, మిగతా కిడ్స్ కాకుండా మిగతా 15 years నుంచి ఎవరైనా వాడొచ్చు హ్యాపీగా. మెమరీ బూస్టర్ తీసుకోండి, మీకు దాంట్లో వేరేవే ఉండవు, మెమరీ కావాల్సినవి ఉంటాయి. ఇప్పుడు హెయిర్ తీసుకోండి, దాంట్లో హెయిర్ కి సంబంధించినవి ఉంటాయి, నెయిల్ కి స్కిన్ కి ఉంటాయి, మల్టీవిటమిన్స్ ఉంటాయి. కాకపోతే ఈ హెయిర్ తీసుకున్నారనుకోండి మల్టీవిటమిన్స్ వాడకపోయినా ఒకటే, ఎందుకంటే దాంట్లో ఉండాల్సిన మల్టీవిటమిన్స్ అనేది మీకు దీంట్లో దొరుకుతున్నాయి కదా. సీరియస్ గా సార్ నాకేమనిపిస్తుంది అంటే, ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు ఈ 8ని మంచి ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇస్తే బాగుండనంత గొప్పగా ఉన్నాయి ప్రోడక్ట్స్ నిజంగా. సూపర్. సో వీటి సేల్స్ ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు మార్కెట్ లో? మాది స్లీప్, హెయిర్, ఐరన్, విటమిన్ సి, స్ట్రెస్, ఇవి అయితే బ్రహ్మాండం సార్ అసలు. ఎందుకంటే అసలు స్లీప్ గురించి నేను ఫస్ట్ దాని ఏమంటారు అనాలిసిస్ చేసినప్పుడు సార్ అసలు ఎంతమంది వాడతారేమో అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది 70% ఆఫ్ పాపులేషన్ కి స్లీప్ ఇష్యూస్ ఉన్నాయి. 70% ఆఫ్ పాపులేషన్ కి స్లీప్ ఇష్యూస్ ఉన్నాయి. ఎలా తీసుకుంటున్నారంటే అసలు కొందరు ఫ్లేవర్ కి ఫ్యాన్ అయ్యారు.
ఫస్ట్, ఎందుకంటే తీసుకుంటే చాలా బాగుంది సార్ అసలు. ఓకే ఎందుకంటే మన ప్రోడక్ట్స్ ఏది కూడా దానివల్ల ఫ్యాట్ రాదు మనకి, ఓకే షుగర్ ఉండదు, ఆర్టిఫిషియల్ కలర్స్ లేదు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫ్లేవర్ కున్న కలర్స్ కి ఏం వాడతారు? మనం వచ్చేసి ఇప్పుడు ఒక ఫ్రూట్ ఉంటుంది కదా సార్, ఫ్రూట్ నుంచి పీల్ చేసిందేమో మనకు కలర్ ఇస్తున్నాము, అవునా? ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ ఏమో ఫ్లేవర్ ఇస్తున్నాము. సో కంప్లీట్ న్యాచురల్. దీంట్లో బయట నుంచి ఇచ్చింది ఒక్కటి కూడా లేదు మన ప్రోడక్ట్ లో. కంప్లీట్లీ మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకున్న విటమిన్స్, మినరల్స్ అవైతే అవి ఉన్నాయో అవి, మన ఫ్రూట్ నుంచి ఇచ్చినవి కలర్, ఆయిల్ అవి వచ్చేసి మనకి ఫ్లేవర్స్ ఇచ్చాం మనం. సూపర్. సో కంప్లీట్లీ న్యాచురల్ ప్రోడక్ట్ మనది. గ్రేట్. మార్కెట్ లో న్యూట్రాస్యూటికల్స్ ఇంకున్నాయి, ఎస్ సార్, కానీ మీవి చాలా పాపులర్ అయ్యాయి. ఎందుకు అంటే ఏంటి రీజన్? లైపోజోమల్ టెక్నాలజీ. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మెలిటోనిన్ అనేది మనకి 5 mg to 10 mg అంతే, 10 mg కంటే ఎక్కువ తీసుకోకూడదు, బాడీకి అవసరం కూడా లేదు మనకి. కాకపోతే మెలిటోనిన్ అబ్జార్ప్షన్ బాడీ 5% సార్. ఓకే, ఇప్పుడు మీరు 5 mg తీసుకున్నప్పుడు మీ బాడీకి 0.5 mg మాత్రమే అబ్జార్బ్ అవుతుంది, ఓకే, మిగతాదంతా వేస్టేజ్ వెళ్ళిపోతుంది కదా. అవును. మాది ఇలా అంటే 5 mg ఇస్తే 4.8 mg నుంచి 5 mg వరకు అబ్జార్ప్షన్ ఉంటుంది. అంటే మీకు 5 mg అబ్జార్ప్షన్ కావాలంటే మీరు ఎన్ని తినాలి? అవును కదా, అంతే కదా. మాది ఒకటి తింటేనే మీకు అంత అబ్జార్ప్షన్ ఉన్నప్పుడు వాళ్ళు వారం వాడినా మాది ఒకటి వాడినా అంతే కదా సార్ తేడా. మీరు 6 నెలలు వాడింది మీకు 2 నెలలు వాడిందానికి తేడా ఉంటుంది కదా. అండ్ మీరు ఫ్రీ శాంపిల్స్ అందరికి ఇస్తున్నారంట, ఎస్ సార్. మాకు కూడా ఇస్తారా? అసలు ఏంటి, ఎందుకు Definite గా సార్. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇంత మాట్లాడాను, అవును, కంపెనీ ఓనరు మస్తు చెప్తాడు, అవును. ఎందుకంటే ప్రోడక్ట్ వెళ్ళాలి కదా, ప్రోడక్ట్ అమ్మాలి కాబట్టి, ఇంత మాట్లాడతారు. నేను ఫస్ట్ డైరెక్ట్ వచ్చిన ప్రోడక్ట్ కొనమని కూడా ఎవరు అడగట్లేదు. ఓకే, మీకు ఇప్పుడు ఒక స్లీపింగ్ ఇష్యూ ఉంది, అవును, మా స్లీప్ ది శాంపుల్ పెట్టుకోండి, ఫ్రీగా పంపిస్తాను, ఓకే, వాడండి. సూపర్. 10 days ఉంటుంది సార్, 10 days కోర్స్ ఇస్తాను. అచ్చా, 10 days వాడండి, మీకు టేస్ట్ ఎలా అనిపించింది, ప్యాకింగ్ ఎలా అనిపించింది, వేసుకున్నప్పుడు ఎలా అనిపించింది, ఏం మీకు తెలుస్తాయి కదా, ఏమంటే ఇమీడియట్ గా తెలుస్తాయి మనకి. మీకు నచ్చిందా దెన్ మా సేల్స్ ప్యాక్ కొనుక్కోండి, ఎందుకంటే అది నా ప్రోడక్ట్ మీద నమ్మకం. ఎక్కడెక్కడ అవైలబుల్ ఇవి? మార్కెట్ అంటే స్టోర్స్ లో ఉన్నాయా? లేదు సార్, ఓన్లీ మా వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటుంది, లేదంటే మా నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఓన్లీ ఆన్లైన్. ఎస్ సార్. సో ఇంకా కొనడానికి ఏమేమి దారులు ఉన్నాయో అని చెప్తారా? అమెజాన్ లో బై చేయొచ్చు. ఓకే, ఒకవేళ అమెజాన్ లేదు అంటే లైక్ మా వెబ్సైట్ లో బై చేసేలా అంటే ఇప్పుడు మీరు ఇది ఒకటి వచ్చి 30 ప్యాక్ ఉంటుంది. సో మీ వెబ్సైట్ లింక్ ఈ ఇంటర్వ్యూ కింద ఉంటది, డిస్క్రిప్షన్ లో ఉంటది, క్లిక్ చేయండి, మీరు వెబ్సైట్ కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది మా వెబ్సైట్ కి వచ్చి ఇప్పుడు అమెజాన్ లో కొన్నారనుకోండి సార్, ఇది ఇలానే వస్తుంది మీ దగ్గరికి. ఇప్పుడు ఇదే మా దగ్గర కొన్నారనుకోండి, దీంతో పాటు ఇంకో 10 గమ్మీస్ ఫ్రీగా ఇస్తాను నేను. ఎక్స్ట్రా 10 గమ్మీస్ ఇస్తాను అంటే టోటల్ యూ విల్ గెట్ 40 ప్యాక్ ఆఫ్ కోర్స్. 1 month వాడేవాళ్ళు 1 month 10 days వాడతారు. 10 days వాడతారు. ఒకవేళ మీకు శాంపుల్ ప్యాక్స్ కావాలి అంటే మా వెబ్సైట్ లోనే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రీ శాంపుల్స్. కాకపోతే మీకు ఏ ఇష్యూ ఉందో అది మాత్రమే పెట్టుకోవాలి, లైక్ ఫ్రీ ఇస్తున్నాం అని చెప్పి ఆల్ 8 పెట్టుకోవడం అలా చేయకూడదు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రీ అనేసరికి అన్ని 8 పెట్టుకుంటున్నారు. కాకపోతే మా సిస్టమ్ అంటే ఆటోమేషన్ సిస్టమ్ కంప్లీట్లీ. అది ఎలా అంటే మీ పేరు మీద, మీ ఫోన్ నెంబర్ మీద, మీ అడ్రస్ మీద ఇంకొక ఆర్డర్ శాంపుల్ ప్యాక్ రేజ్ అవుతూ ఆటోమేటిక్ క్యాన్సిల్ చేస్తుంది. మేము చెక్ చేసి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, విత్ ఇన్ 30 minutes లో ఆటో క్యాన్సిల్ అయిపోతుంది మీ ఆర్డర్, మీ రీఫండ్ అయిపోతాయి మనీ. సో అలా కాకుండా మీకు ఏదైతే ఇష్యూ ఉందో, ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక ప్రోడక్ట్ మా కంపెనీ నుంచి బయటకు వచ్చిందంటే మిగతా కూడా మావే కాబట్టి అదే రేంజ్ లో వర్క్ అవుతాయి. సో మీకు ఇష్యూ ఉన్నది ఏదైతే అది వాడండి, మిగతావి డైరెక్ట్ కొనేసుకోండి. సరే, ఇప్పుడు అంతా బాగుంది, మరి జేబుకు చిల్లు పెడతారా? ఎట్లా ఉంటది వీటి ప్రైసింగ్ అంతా? సార్ ఇది మాత్రం 100% ప్రీమియం ప్రోడక్ట్. ఓకే, సో ఓవర్ ప్రైస్ లేదు, అలానే మార్కెట్ లో తక్కువ ప్రైస్ లేదు, ఎందుకంటే బికాస్ లైపోజోమ్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. మేము ఇంపోర్ట్ చేయించి ఫస్ట్ అడగాలనుకున్నాను, 20, 30, 40 సంవత్సరాలుగా ఏ భారతీయుడికి సాధ్యపడని లైపోజోమ్స్ మీరు ఇండియాకి ఎలా తీసుకొచ్చారు? ఇది ఇంపోర్ట్ చేయించారు. నెదర్లాండ్స్ ఒకటి ఉంది మనకి సోర్స్ ఆఫ్ ఇంపోర్ట్ కి, ఇంకోటి వచ్చి యుఎస్ఏ ఉంది. ఇది ఎందుకు అంటే ఇప్పటివరకు మార్కెట్ లో అసలు ఎవరికి తెలియదా అంటే న్యూట్రాసిటికల్ కంపెనీస్ వాళ్ళకి, ఫార్మాసిటికల్స్ వాళ్ళకి చాలా తెలుసు, కానీ ఎందుకు ఇంపోర్ట్ చేసుకోరు అంటే కాస్ట్, హై కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక కొత్తది ఇండియాకి తెచ్చి దాని ప్రమోషన్స్ కానివ్వండి, ఒక అలవాటు చేయడం అనేది చాలా డిఫికల్ట్. ఇంకొకటి అసలు ఇప్పటివరకు ఇండియాలో ఎవరు వాడలేదా అంటే లైపోజోమ్స్ వాడుతున్నారు ఇండియాలో. ఎవరు వాడుతున్నారు అంటే క్యాన్సర్ పేషెంట్స్ కి, బికాస్ కీమోథెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ వాళ్ళకి పెయిన్ఫుల్ అవి ఇస్తారు కదా సార్. దాని బదులు లైపోజోమ్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళ ట్రీట్మెంట్ కి అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువ, 95 to 98% అబ్జార్ప్షన్ ఉన్నప్పుడు మీరు అంత పెయిన్ఫుల్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. సో దాని వల్ల కూడా చాలా మంది క్యాన్సర్ అనేది క్యూర్ అవుతుంది లైపోజోమ్స్ వల్ల. సో ఓన్లీ ఇన్ క్యాన్సర్ డిపార్ట్మెంట్ రైట్ నో ఇన్ ఇండియా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా బ్రెయిన్ ట్యూమర్స్ కూడా లైపోజోమ్స్ వాడుతున్నారు. కాకపోతే ఈ చిన్న ప్రోడక్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి 30 ప్యాక్ ఉంటుంది సార్, దీనికి లైపోజోమ్స్ యాడ్ చేసి అమ్మాలంటే 3000, 4000 మినిమం కాస్ట్ పెట్టి అమ్మాలి. కానీ రైట్ నో యాజ్ అన్ యంగ్ పర్సన్ నేను మార్కెట్ అంటే కొంటాను కదా సార్, అంటే నాకు కొనడం చాలా
ఎట్లా అంటే ఇదో కొత్తగా వచ్చింది, ఇది కొందాం, ట్రై చేద్దాం, నచ్చిందా కంటిన్యూ చేద్దాం, లేదా వద్దులేదా అన్న కాన్సెప్ట్ లో చాలా వాడతాను నేను. సో అప్పుడు అనిపించింది, ఇప్పుడు ఎక్కువ పెట్టాను అనుకోండి, బాగుంది, మీకు నచ్చింది, కానీ మీరు ఎఫర్ట్ చేసేలా ఉండాలి. మీరు ఒక్కరే కాదు, అందరూ ఎఫర్ట్ చేసేలా ఉండాలి. అలానే మార్కెట్లో తక్కువ ప్రైస్ పెట్టలేదు, మార్కెట్ నుంచి ఎక్కువ ప్రైస్ పెట్టలేదు. ఇంకొకటి, మీరు ఒకసారి మా వెబ్సైట్ కి రిజిస్టర్ అయినారనుకోండి, మీకు ఎప్పటికప్పుడు ఆఫర్స్ ఏమన్నా మేము అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఫెస్టివల్ వచ్చింది, ఈ ఆఫర్ ఇస్తున్నాం, మీరు మీ బాక్స్ అయిపోతుంది, కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కోండి. అలా ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ ఇవ్వడం కానీ, మీకు గుర్తు చేయడం కానీ అన్ని చేస్తుంటాం మేము. నేనైనా కొనగలను ఇది సార్, రీజనబుల్ ప్రైస్, 1700 ఉంటుంది. మాకు ఫిక్స్డ్ డిస్కౌంట్ 15% ఎప్పుడు ఇస్తాం మార్కెట్. ఓకే, కొనవచ్చు. సార్, ఒక 1 month పాడవడం అంటే 1 month కి జస్ట్ 1500 1600 అంటే ఓకే. ఎందుకు చెప్పనా సార్, ఇంకొకటి లైపోజోమ్స్ ఒకటి కాస్ట్లీ, అండ్ దీనికి వాడే మెటీరియల్ ఏదైతే ఉందో పెక్టిన్, అది కూడా మేము ఇంపోర్ట్ చేపిస్తాం. ఎందుకంటే ఆ చిన్న చిన్న ప్లేసెస్ లో మేము సర్లే ఏదైతే ఏముంది అని కకృతి పడ్డాం అనుకోండి, ఏమవుతుంది అంటే పెక్టిన్ కాకుండా మేము షుగర్ సిరప్ కానీ, స్ట్రాచ్ పౌడర్ కానీ ఇది వాడామనుకోండి, నాలుక మందం అవ్వడం, నాలుక పగలడం, ఇట్లాంటి ఎఫెక్ట్స్ అనేది చూస్తారు. ఇప్పుడు మీరు వాడుతున్నారు సార్ మా ప్రోడక్ట్, మీరు ఇట్లాంటివి చూసారు అనుకోండి, మీరు ఇంకొకరికి చెప్తారా? మీరు వాడతారా? అస్సలు. అప్పుడు ఇంత చేసి, ఇంత కష్టపడి, ఇంత టెక్నాలజీ తెచ్చి వేస్టేజ్ రూపాయి ఎక్కువైనా పర్లేదు కానీ బెస్ట్ ఇవ్వాలి. ఎస్ సార్, అందుకే పెక్టిన్ అది కూడా మేము ఇంపోర్ట్ చేపిస్తాం. దానివల్ల ఎలాంటి ఇష్యూస్ ఉండవు, పెక్టిన్ కి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో పెక్టిన్ వాడతాము విత్ లైపోసోమల్ టెక్నాలజీ. అండ్ దానికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఐరన్ కి ఐరన్ అని, జింక్ అని, విటమిన్ సి, విటమిన్ ఏ నుంచి కే దాకా, మినరల్స్, ఇవన్నీ మిక్స్ చేస్తాం కాబట్టి కొంచెం మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా అంతే కదా. వండర్ఫుల్ శ్రీచరణ్ గారు, అంటే మీరు నిజంగా యూత్ కి ఆదర్శం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో చాలా కంపెనీస్ కొత్త వాటిని ఏమంటాం మనం, చిన్న చిన్న కంపెనీస్ ఫ్లోట్ చేస్తారు, స్టార్టప్స్ లాంటిదేనా ఇది? ఇంకొకటి, మీరు ప్రైస్ గురించి అన్నారు కదా సార్, ఇంకొక మాట ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు పర్ మంత్ ప్రైస్ గురించి మీరు ఎంత చెప్పినా వింటాం, ఎందుకంటే మాకు కావాల్సింది అదే. ఇప్పుడు మనది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 1450 అప్రాక్స్ పడుతుంది సార్, మనది 1700 యాక్చువల్ ప్రైస్. దాని తర్వాత ఇంకా ఫెస్టివల్స్ బట్టి ఇంకా తగ్గొచ్చు, ఇంకా తగ్గుతుంది కూడా మనకి. ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ నేను 1 month లో రిజల్ట్స్ అని చెప్పాను మీకు, వేరేవి ఏం చెప్పాను 90 to 120 days అని చెప్పాను. మీరు 500 4 months ఖర్చు పెట్టింది, అదే మనీ ఇక్కడ 1 month ఖర్చు పెట్టిందానికి మీకు తేడా తెలుస్తుంది. మీరు 4 months వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ 100% గ్యారంటీ. మీకు నమ్మకపోతే ఫస్ట్ సేల్స్ శాంపుల్ వాడండి, దాని తర్వాత సేల్స్ పెట్టుకోండి, అది కూడా ఇస్తున్నాను. 10 days శాంపుల్స్ తో ఎఫెక్ట్ తెలుస్తుంది సార్, కానీ ఏదో ఒక పార్ట్ లోనే తెలుస్తుంది, కంప్లీట్ గా తెలియదు. ఎందుకంటే మీకు విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది అనుకోండి, మీకు ఇప్పుడు నెయిల్స్ లో విటమిన్ డెఫిషియన్సీ తక్కువ ఉంది, యూ కెన్ సీ రిజల్ట్స్ ఇన్ నెయిల్స్. ఇప్పుడు హెయిర్ ఫాల్ ఆ మాత్రమే ఉంది, మీరు 10 days వాడినా మీకు హెయిర్ ఫాల్ తగ్గిన ఫీలింగ్ మీకు తెలుస్తుంది, స్కిన్ గ్లో తెలుస్తుంది, మీకు స్లీప్ అయితే 100% తెలుస్తుంది, స్ట్రెస్ 100% తెలుస్తుంది. మిగతా ఏమంటే మినిమం 30 days కోర్స్ వాడితే కానీ క్లారిటీ రాదు మీకు. కలిపి కొంటే డిస్కౌంట్ ఎక్కువ వచ్చే అవకాశం అంటే అన్ని అవసరం కూడా ఎవరికి పడవు, ఒక 2-3 అంటే ఉంటుంది. మా వెబ్సైట్ లో క్లియర్ గా ఉంటుంది, 2 కొంత ఎంత, 3 కొంత ఎంత అని చెప్పి మేము అవి ఇచ్చాం మేము. సో అక్కడ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? హార్డ్ వర్క్ సార్, అంతే కదా. ఇన్నోవేషన్ కూడా తేవడం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్, ఇప్పుడు లైపోసోమల్ టెక్నాలజీ అనేది నేను మార్కెట్ కి తెస్తే సరిపోదు, మీకు అర్థమయ్యేలా నేను చెప్పాలి. ఇప్పుడు ఎలా అంటే నేను తెచ్చాను అంతే అయిపోయింది నాది అని కూర్చుంటే ఎవరు వచ్చుకుంటారు, అది నేను 10 మందికి వెళ్ళి చెప్పాలి. నేను ఈవెంట్స్ బాగా చేస్తాను, మల్టిపుల్ ఈవెంట్స్ కి వెళ్తాను, అక్కడ ఈవెంట్స్ చేస్తాను, మాట్లాడతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కరికి ఫ్రీ శాంపుల్ ఇస్తాను. ఫస్ట్ వాడండి, నచ్చితే మళ్ళీ కొనుక్కోండి, అదొక్కటి చేస్తాను. ఇలా చాలా ఉంటాయి మాకు. పాంప్లెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ కదా. ఎస్ సార్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్ మార్కెట్ లోకి వెళ్ళలేదు అనుకోండి, తెచ్చి అంటే ఏదో చెయ్యాలి అని చెప్పి అక్కడ జాబ్ వదిలేసి మరి ఇక్కడికి వచ్చి చేశాను, తెచ్చి పెట్టుకోవడం కాదు, మీకు తెలియాలి. తెలిస్తే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు సెల్ఫ్ క్యూర్ అయ్యారు అనుకోండి సార్, ఎంత హ్యాపీ ఉంటారు మీ లైఫ్ లో. ఒక నిద్ర అనే కాన్సెప్ట్ మనిషిని కాదు ఫ్యామిలీని కుదిపేస్తుంది. మరి ఒక స్ట్రెస్ ఒక మనిషి ప్రాణం తీస్తుంది. ఎంత సార్ అది? ఒక మెమరీ బూస్టర్ చిన్న పిల్లని ఫ్యూచర్ మారుస్తుంది. ఎన్ని ఉంటాయి సార్ అసలు, చిన్నవి, పెద్దవి కూడా కాదు, సార్ లైఫ్ అనుకుంటే చాలా చిన్నది. ఇది నిద్రపోవాలి అంటే నిజంగా మీరు అనుకుంటే క్యూర్ చేసుకోవాలంటే నథింగ్ సార్, అది వెరీ ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. కానీ బద్ధకం అవ్వదు, చెయ్యము. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి వదిలేస్తాం. న్యాచురల్ ఇంట్లో చేసుకుంటే టైం ఉండదు, అది ఎట్లా చేయాలో తెలియదు. అంటే
ఇవన్నీ ఉంటాయి. సో ఇవి సింపుల్ థింగ్స్. 1500 అంతే. పెట్టి కొనుక్కో, క్యూర్ హ్యాపీగా. చేసుకో, హ్యాపీ ఉండు. అది కూడా అంతే కదా మంచి ఫుడ్ ఎక్స్ట్రాక్ట్ తో చక్కగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సరదాగా చాక్లెట్లు నోట్లు వేసుకొని సమస్యను పరిష్కరించుకోవచ్చు. అంటే అసలు వినడానికి ఎమ్మిగా ఉంది. అసలు మామూలుగా లేదు. మా గమ్మీస్ పేరు కూడా అదే, ఎమ్మి గమ్మీస్. అవునా? అరే చూడలేదు సీరియస్ గా. లైపోజోమల్ ఎమ్మి గమ్మీస్. వండర్ఫుల్, సూపర్ సార్. థ్యాంక్ యూ. అంటే మీరు అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ ఇది. నిజంగా ఇవాళ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఒక మంచి ఇంటర్వ్యూ చేశాను అని. Sir. ఎందుకంటే అలా సరదాగా వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు స్లీప్ ఇష్యూస్ వీటి స్ట్రెస్కి ఒక కౌన్సిలింగ్ వెళ్తేనే 20,000 తీసుకుంటారు. అవును సార్. ఒక కౌన్సిలింగ్కి 20,000 తీసుకుంటున్నారు. సో దాని ముందు పోలిస్తే ఇవి నథింగ్ అసలు. నథింగ్. ఈ ఖర్చు అనేది చాలా చిన్న ఖర్చు ఇది. చాలా. సో గిఫ్టింగ్ గా కూడా నేను సజెషన్స్, ఆయన చెప్పలేదు నేను చెప్తున్నా, మన ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇవి చాలా బాగున్నాయి కూడా. సో మంచి ప్రోడక్ట్స్ ఖచ్చితంగా వాడండి. రిజల్ట్స్ తేడా వస్తే నేను ఆయన్ని పట్టుకుంటాను, మీరు నన్ను పట్టుకోవచ్చు. అంతే సార్. పర్ఫెక్ట్. నో వరీస్. ఐ ఆల్వేస్ మిమ్మల్ని పట్టుకుంటాను, ఎందుకంటే నన్ను నమ్మి వాళ్ళు కొన్నారనుకోండి. ఎస్ సార్. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇష్యూస్ కానీ ఏది ఉండదు. ఎందుకు అంటే ఒకవేళ మనకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఆల్రెడీ, అది మనకి తెలుసు. కానీ ఎలా ఉంటుందంటే కొందరు ఎట్లా అంటే వేసుకోగానే అమ్మో ఇప్పుడు వేసుకున్నందుకే కొందరు ఫోన్ చేస్తారు నాకు కాల్ చేసి, నాకు వేసుకున్నందుకే హెడ్ ఏక్ వచ్చింది అంటే. అసలు జస్ట్ రోజు అన్నం తింటే హెడ్ ఏక్ వస్తుంది సార్ ఎవరికన్నా? మరి జస్ట్ ఇది మీరు అన్నం తిన్నట్టే, ఇది ఫుడ్ లో ఉన్న మెటీరియల్ నేను మళ్ళీ కాకపోతే గమ్మి రూపంలో ఇస్తున్నాను. దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాంటిది అవసరం లేదుగా. ఓకే, హ్యాపీగా ఎవరైనా కొనుక్కోవచ్చు. ఎవరైనా కొని. వెబ్సైట్ పేరు ఏంటి సార్? avengis.com. avengis.com. అలానే 9849123274. ఓకే, ఈ నెంబర్ కి కాల్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఈ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి సార్. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మీ స్టార్ట్అప్ సక్సెస్ కావాలి. మీరు ఈ యొక్క అద్భుతమైన కాన్సెప్ట్ ని 2 తెలుగు రాష్ట్రాలు, వీలైతే దేశం అంతా సార్. ఆల్రెడీ మనకి మాకు జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. సీరియస్ గా కన్యాకుమారి దాకా ఆర్డర్స్ ఉన్నాయి. గుజరాత్, ఢిల్లీ, ముంబై, ఆంధ్ర, తెలంగాణ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నాయి. ఇప్పుడు నార్త్ అనేది స్ప్రెడ్ అవుతుంది స్లో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాక్లెట్లు ఏదైనా ఇష్టం వచ్చినట్టు తినేయకండి. మీ చాక్లెట్లు కాదు ఇవి, వేరే చాక్లెట్లు. ఇంట్లో ఉన్న చాక్లెట్లు తినేసి మేము తిన్నా కూడా ఏం తగ్గట్లేదు అనుకోకండి. avengis.comకి వెళ్ళి చక్కగా ఈ 8 ఉంటాయి ఈ ప్రోడక్ట్స్. మీకు కావాల్సింది ఏదో ఫ్రీ శాంపుల్ తీసుకోండి, తర్వాత ప్రోడక్ట్ కొనుక్కోండి, వాడండి, ఆరోగ్యంగా అద్భుతంగా లైఫ్ ని ఎంజాయ్ చేయండి. అంతేగా సార్? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.